శ్రీ ఆంజనేయ స్వామి జీవిత చరిత్ర. పుట్టుక. ఆంజనేయ స్వామి వాయుదేవుడు ఆశీర్వాదంతో జన్మించాడు. ఆయన తల్లి అంజనాదేవి, తండ్రి కేసరి. అంజనాదేవి శివుని భక్తురాలు. ఆమె కఠిన తపస్సు చేసి శివుడి అనుగ్రహంతో వాయుదేవుని ద్వారా హనుమంతుడు జన్మించాడు. అందువల్ల ఆయనను ఆంజనేయుడు, వాయుపుత్రుడు, మంగళమూర్తి అని పిలుస్తారు. బాల్యం. చిన్ననాటిలో ఆంజనేయుడు అపారమైన శక్తి కలవాడు. ఒకసారి ఉదయించే సూర్యుని పండు అనుకుని ఎగిరి పట్టుకోవడానికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయనను కొట్టగా హనుమంతుడు నోటిమీద బలంగా తగలడంతో చెంప వంకరైంది. అందువల్ల ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. బాల్యంలో ఆయన తన శక్తిని తప్పుగా ఉపయోగించడంతో మహర్షులు ఆయనకు శాపమిచ్చారు. నువ్వు నీ శక్తి గురించి మరచిపోతావు, కాని ఎవరు గుర్తు చేస్తే మళ్లీ శక్తులు జ్ఞాపకం వస్తాయి. రామాయణంలో పాత్ర. శ్రీరాముని వనవాస సమయంలో సీతామాతను రావణుడు అపహరించినప్పుడు ఆమె కోసం వెతికే ప్రక్రియలో హనుమంతుడు ప్రధాన పాత్ర పోషించాడు. సుగ్రీవుడిని రామునితో కలిపి స్నేహం కుదిర్చాడు. లంక దహనం చేసి రామునికి సీతాదేవి